హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇగోండి, పొద్దున్నే సూర్యుడు ఎంత బాగున్నాడో చూసారా? పొద్దున్నే చాలా బాగుందని చెప్పి సీనరీ తీసాను అనమాట. మీరు కూడా చూస్తారని చెప్పేసి. పొద్దున్నే పక్షులు, పువ్వులు ఇవన్నీ చూస్తే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, మనసు హాయిగా ఉండిద్ది అనమాట. మీకు కూడా చూపిద్దామని మా ఇంటి దగ్గర తీసానండి. నచ్చిందా? ఇగోండి, పసుపు పూల చెట్లు. ఇవి చాలా బాగుంటాయి కదండి. పసుపు పూలు నాకు భలే ఇష్టం అనమాట ఇవి. ఇంకా అలాగనే మా అబ్బాయికి ఆలు కర్రీ చేశాను ఫ్రెండ్స్. అన్నంలోకి, ఇవి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. టిఫిన్ మాత్రం ఇంక స్కూల్లో తింటారు ఫ్రెండ్స్. నేను బాక్స్లో పెట్టిస్తాను. పొద్దున్నే 7 కల్లా వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ 7:10కి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళేసరికి 7 అయిపోయింది. ఇంకా అంత పొద్దున్నే తినబుద్ధి అవ్వక ఇది తిండనమాట. బాక్స్లో పెట్టిస్తే స్కూల్లో తింటాడు. ఇగోండి, ఆలు కర్రీ చేస్తున్నాను. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, దంచి వేసుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. అవి వేగిన తర్వాత దుంపలు వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక అమ్మ కథ ఫ్రెండ్స్. ఈ కథ వల్ల మీకు ఏం తెలిసిందో నాకు మాత్రం కంపల్సరీగా ఒక కామెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి. అనగనగా ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్. ఇది రియల్ స్టోరీ అనమాట. ఒక అమ్మ, నాన్న, 3 పిల్లలు వాళ్ళకి. ఆ తల్లి ఎంతో ప్రేమతో చూసుకునేది అనమాట పిల్లల్ని. వాళ్ళు ఎంతో చదివించి వృద్ధిలోకి తీసుకురావాలనేది ఆమె కోరిక. పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని, గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆమెకు ఎంతో ఆశ అనమాట. పిల్లల చేత ఒక్క పని కూడా చేయించేది కాదు. ఎప్పుడు చదివిస్తూనే. ఆమెకి తండ్రి లేడు ఫ్రెండ్స్. తల్లి మాత్రమే ఉంది. 2 అన్నయ్యలు. అప్పుడప్పుడు అన్నయ్యలు వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటారనమాట. చెల్లిని చూస్తాకి వచ్చి వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు ఖర్చులకి ఎంతో కొంత ఇస్తారు కదా, దాచుకోవటానికి. అలానే ఆమెకు కూడా కొంత డబ్బు ఇచ్చేవారు. అలానే భర్త కూడా ఇంట్లోకి వాడుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. ఇవన్నీ దాచుకొని ఆమె ఒక చిట్టి కట్టుకుంది. నెల చిట్టి కట్టుకునేది. లాస్ట్కి ఆమె వంతు వచ్చినప్పుడు వాళ్ళు చిట్టి వాళ్ళు ఏం చేశారంటే మోసం చేశారు. ఆమెకి ఇవ్వలేదు. పెద్ద మొత్తంలో చిట్టి కట్టింది అనమాట. మినిమం 1,00,000 రూపాయలు చిట్టి కట్టింది. అందరికీ తెలియకుండా దాచుకుందనమాట. పిల్లల పెద్ద చదువులకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. వాళ్ళు మోసం చేసేసారు. ఆమెకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి డబ్బులు ఇవ్వలేదన్నమాట. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారో, తన పుట్టింటి వాళ్ళకి తెలిస్తే ఏమంటారో, భర్తకు తెలిస్తే ఏమంటాడో అని భయపడిపోయింది. చాలా కంగారు పడిపోయింది. నా పిల్లల చదువుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అని ఆమె మెంటల్గా బాగా షాక్ అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమె పిల్లల పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? అందుకనే జీవితంలో ఎవరిని నమ్మొద్దు. డబ్బు విషయంలో అసలు ఎవరిని నమ్మకండి. మన దగ్గర డబ్బులు ఉంటే పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో వేసుకోవాలి. ఈ కథ వల్ల మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్? ఏమర్థమైందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్. ఇది రియల్ లైఫ్ స్టోరీ ఫ్రెండ్స్. నా జీవితంలోనే జరిగింది. మా అమ్మగారే అలా అయిపోయారు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని నేను ఇలా చెప్తున్నాను అనమాట. తప్పకుండా మీరు కూడా ఇలా డబ్బు చిట్టీలు వేసి డబ్బు పాడు చేసుకోకండి. బ్యాంకులో వేసుకోండి, పోస్ట్ ఆఫీస్లో కట్టుకోండి, గవర్నమెంట్ పాలసీల్లో కట్టుకోండి. జనాలను అయితే అసలు నమ్మకండి. లేదా గోల్డ్ కొనుక్కొని దాచుకోండి. ఇతరులు నమ్మి మనం ఇలా చిట్టీలు కట్టుకొని మోసపోవద్దు ఫ్రెండ్స్. ఆమె అలా నమ్మి మోసపోయింది. ధైర్యం లేక, తట్టుకోలేక, ఆ మోసాన్ని భరించలేకపోయి సూసైడ్ చేసుకుంది. పిల్లలమైన మేము చాలా అవస్థలు పడ్డాము. నేను చెల్లి కొంచెం పెద్దవాళ్ళమే కాబట్టి ధైర్యంగా ఉండగలిగాం. తమ్ముడైతే మరి 7 సంవత్సరాల పిల్లవాడు ఫ్రెండ్స్. తల్లి ప్రేమ లేక ఎంతో బాధపడ్డాడు. మేము ఎంతో నరకం అనుభవించాము తల్లి ప్రేమ లేక. మా అమ్మగారు చనిపోయేటప్పటికి నేను 10th క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. మా చెల్లేమో 8th క్లాసు, మా తమ్ముడేమో అప్పుడే LKG అయిపోయిందనమాట. అంత చిన్నపిల్లలం. బంధువులు కూడా ఎంతో ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు మమ్మల్ని. తల్లి లేదని ఎంతో చులకనగా చూసేవాళ్ళు. తల్లి ప్రేమ పిల్లలకి చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు పిచ్చి పిచ్చి పనులు చేసి పిల్లల్ని దూరం చేసుకోవద్దు. తల్లి ప్రేమని దూరం చేయొద్దు వాళ్ళకి. మా అమ్మ తినక ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుని జనాలు అలా మోసం చేసేసరికి తట్టుకోలేకపోయింది. మోసాన్ని భరించలేకపోయింది. మా నాన్నగారేమో సిమెంట్ పనికి వెళ్తారు, మేస్త్రి. మా అమ్మగారు మిషన్ కుట్టిద్ది ఫ్రెండ్స్ ఇంట్లో. అలా వాళ్ళు రూపాయి కూడగొట్టుకొని దాచుకున్న డబ్బు
అలా చిట్టి చేసుకొని వాళ్ళు మోసం చేసేసరికి భరించలేకపోయింది. వాళ్ళ మోసం వల్ల మేము తల్లిని పోగొట్టుకున్నాము. జాగ్రత్తగా ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. సూసైడ్ లాంటి పిచ్చి పనులు చేయకుండా మీ పిల్లల గురించి ఆలోచించండి. ఒక్క నిమిషం మా అమ్మగారు కూడా ధైర్యంగా ఉండుంటే మేము తల్లిని పోగొట్టుకునే వాళ్ళం కాదు కదా, వాళ్ళు మోసం చేయకుండా ఉన్నట్లయితే. కాబట్టి మీరు కూడా ప్రతి చిన్న విషయానికి భయపడిపోవద్దు. ఇది చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. కానీ తప్పదు ఫ్రెండ్స్, ధైర్యంగా ఉండాలి. పిల్లల కోసం మనం ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. ధైర్యంగా ఉండండి. ప్రతి దానికి భయపడిపోయి పిచ్చి పిచ్చి సూసైడ్లు అలాంటివి చేసుకోవద్దు. పిల్లల గురించి ఆలోచించండి. ఇంకో పని చేసుకొనైనా రూపాయి సంపాదించుకోవచ్చు. దయచేసి మా అమ్మగారు లాగా మీరు కూడా పిచ్చి పనులు చేయకండి. పిల్లలే ఇబ్బంది పడతారు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.